సుకుమార్, చాలా మందికి అమెరికా వెళ్ళి సెటిల్ అవ్వడం ఒక కళ. కానీ ఆ కళలపై నీళ్లు చల్లుతున్నారు డొనాల్డ్ ట్రంప్. అనేక నిబంధనలను కఠినతరం చేస్తూ ఉన్నారు. అమెరికాలోని మరింత కఠినంగా మారింది ఇప్పుడు ఎంట్రీ. ఆ బ్రేకింగ్ ఇది. H1B వీసా ఉన్న అనుమతుల నిరాకరణకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. ఆఫర్ లెటర్ ఉన్నా సరే, వీసా స్టాంపింగ్ ఉన్నా సరే ఇబ్బందులకు గురి చేస్తున్నారు అధికారులు. విజిటింగ్ కోసం వెళ్ళినా సరే అమెరికాలోకి నో ఎంట్రీ అనే పరిస్థితి కనిపిస్తోంది. రిటర్న్ టికెట్ లేదని పంపించేస్తున్నారు ఇమిగ్రేషన్ అధికారులు. రకరకాల కారణాలతోటి డిపోర్ట్ చేస్తున్నారు అధికారులు. ఎయిర్పోర్ట్ నుంచే వెనక్కి పంపుతున్నారు పోలీసులు. డిపోర్టేషన్కి ముందు చుక్కలు చూపిస్తున్నారు పోలీసులు. క్రిమినల్ మాదిరిగా ఇంట్రాగేషన్ చేస్తున్నారు అధికారులు. ఐసోలేటెడ్ రూమ్లో ఉంచి గంటల పాటు క్వశ్చన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ సుకుమార్ అందిస్తారు. సుకుమార్, చాలా అన్యాయం ఇది. ఈవెన్ విజిటింగ్ వీసాలో వెళ్ళే వాళ్ళని సైతం ఇలాగా క్రిమినల్స్ లాగా కూర్చోబెట్టి అంతలా విచారించాల్సిన అవసరమే వచ్చింది. ఈ లోపే ఇంత ఇమ్మీడియట్గా అక్కడి నుంచి ఆర్డర్స్ ఇక్కడి కాన్సులేట్స్కి వచ్చేసాయా? ఏమని వచ్చాయి? సత్య, ముఖ్యంగా మనకి బార్డర్స్లో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఎంటర్ అవుతున్నారో వాళ్ళని కట్టడి చేస్తామని చెప్పి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేసిన ట్రంప్ దాన్ని సీరియస్గా తీసుకున్న ఐస్ కావచ్చు, CBP కావచ్చు, వీళ్ళు ఎవరైతే భారతదేశం నుండి H1B వీసా మీద అక్కడికి వెళ్తున్నారో వాళ్ళని ఇంట్రాగేట్ చేయడం, ఇంట్రాగేషన్ అయిన తర్వాత అంటే వెళ్ళిన వెంటనే వాళ్ళని మాట్లాడి, అంటే అవుట్ ఆఫ్ 10 మెంబర్స్ ఒక 6 మందిని 5 మందిని వీళ్ళు పిక్ చేసుకొని వాళ్ళని ఐసోలేట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత కొన్ని క్వశ్చనరీస్ ఇచ్చిన తర్వాత ఆ క్వశ్చనరీస్లో తెలియని విధంగా తికమకలు పెట్టడం, ఆ పెట్టిన తర్వాత ఈ పలానా ఎంప్లాయర్ మీకు నిజంగానే జాబ్ ఇచ్చాడా లేదా అని చెప్పి అర్ధరాత్రుల్లో కూడా ఎంప్లాయర్కి కాల్ చేస్తూ ఉండడం. ఒకవేళ ఎంప్లాయర్ కనుక ఆ టైంలో ఫోన్ లిఫ్ట్ చేసి ఆన్సర్ చేయకపోతే వాళ్ళని దొంగల్ని అరెస్ట్ చేసిన విధంగా హ్యాండ్ కప్స్ వేసి తీసుకెళ్ళి డీటెన్షన్ సెంటర్స్లో, అంటే చిన్న చిన్న రూముల్లో పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టుతున్న పరిస్థితి. ఒకవైపు B1 వీసా, B2 వీసా ఏదైతే విజిటింగ్ వీసాలు ఉంటాయో వాళ్ళని కూడా రిటర్న్ టికెట్స్ లేకపోతే వాళ్ళని కూడా ఐసోలేట్ చేసి, టికెట్ లేని కారణంగా అంటే మీరు వస్తారు కానీ మళ్ళీ వెనక్కి వెళ్తారనే గ్యారంటీ లేదు కాబట్టి రూల్స్ అన్నీ చేంజ్ అయ్యాయని చెప్పి వాళ్ళని కూడా డీటెన్షన్ చేసి నెక్స్ట్ డే వాళ్ళే టికెట్ పెట్టి ఆ ఎయిర్లైన్ క్రూ దగ్గర వీళ్ళ పాస్పోర్ట్ డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చి రిజెక్టెడ్ అని చెప్పి వాళ్ళు వీసా మీద స్టాంప్ చేసి వెనక్కి పంపిస్తున్న పరిస్థితి. ఇక్కడికి వచ్చిన తర్వాత మరో 5 ఏళ్ల పాటు కూడా ఎలాంటి వీసాకు సంబంధించి కానీ మిగిలిన దేశాలకు వెళ్ళడానికి కానీ అవకాశం లేకుండా వీసాలను క్యాన్సిల్ చేస్తున్న పరిస్థితి గత 2-3 రోజుల నుంచి జరుగుతుంది. ఎప్పుడైతే మనకి 20వ తారీఖు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ వచ్చాయో వచ్చిన దగ్గర నుండి రాను ఈ పరిస్థితి మరింత ఎక్కువైనట్టుగా మనకి చాలా స్పష్టంగా అనిపిస్తుంది. అదే కాకుండా బయలెటరల్ అగ్రిమెంట్ ప్రకారం దాదాపు 7,25,000 మంది అక్రమంగా భారతీయులు అమెరికాలో ఉన్నట్టుగా అక్కడ నివేదికలు చెప్తున్నాయి. దీంట్లో దాదాపు 18,000 మందిని ఆల్రెడీ ఐడెంటిఫై చేసి ఆ డేటా ఎక్స్చేంజ్ కూడా భారతదేశానికి చేయడం. మరోవైపు మోడీ ట్రంప్కి సంబంధించిన రిలేషన్షిప్ బాగుండాలంటే వీళ్ళందరినీ కూడా ఇల్లీగల్గా వచ్చే వాళ్లే కాకుండా అక్కడ లీగల్గా వస్తున్న వాళ్ళలో కూడా ఏమన్నా డాక్యుమెంట్స్లో తేడా ఉంటే కంపల్సరీ డిపోర్ట్ చేస్తారనే సిగ్నల్ అయితే మనకి US ప్రభుత్వం ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సత్యం. రైట్ సుకుమార్, అది